బాబాయ్ పాస్ట్ గారు వద్దు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? పాస్ట్ గారు ఏంటి మళ్ళీ చేస్తున్నారు? హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలండి పాస్ట్ గారు. ఏంటి చెప్పండి. ఎక్కడున్నావమ్మా? నేను ఊళ్ళోనే ఉన్నాను పాస్ట్ గారు. ఏదో మాట్లాడాలన్నారు పాస్ట్ గారు, చెప్పండి. ఏం లేదు బ్రదర్, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, ఏమనుకోకండి. అయ్యో పాస్ట్ గారు, నేనేమనుకుంటాను, పర్వాలేదు చెప్పండి. అదేం లేదు, మళ్ళీ మందు తాగుతున్నారని నాకు తెలిసింది. ఆ విడిచిపెట్టేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ కరెక్ట్ కాదు. అయ్యో పాస్ట్ గారు, మళ్ళీ నేను మందు తాగడం ఏంటండి? మీరు చూసారా, లేకపోతే మన సంఘంలో నా మీద ఎవరైనా మీకు కల్పించి చెప్పారా? మన మంచినీళ్ళ చెరువు కాడ రమణ గారు ఉన్నారు కదా, ఆయ్. ప్రార్థన చేయడానికి వెళ్ళాను. రమణ గారు, యేసుక్రీస్తుని నమ్ముకోండి, ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తారు. అయినా ఆ దేవుడి గురించి మాకు చెప్పడానికన్నా ముందు మీ చర్చకొచ్చే వాళ్ళకి చెప్పుకోండి. వాళ్ళు కానీ మారి పరిశుద్ధంగా బతికారనుకోండి, ఇంకా మాలాంటి వాళ్ళందరూ మారుతారండి. మనల్ని చూస్తున్న వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా బ్రతకాలి. అంటే రక్షించబడి చాలా కాలమైన ఇంకా లోకాన్నే ప్రేమిస్తూ పరిపూర్ణమైన మారుమనసు పొందకుండా ఇంకనూ ఆత్మను దుఃఖపరచడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పాస్ట్ గారు, సంఘంలో నేను ఒక్కనే తప్పు చేస్తున్నానండి. ఇంకందరూ పరిశుద్ధులేనా? ఏదో నాకున్న అప్పులు సమస్యలు బట్టి బాధలు బట్టి నేను తాగుతుంటే నన్ను నిలదీస్తారండి పాస్ట్ గారు మీరు? చర్చికి వచ్చే కొంతమంది ఇక్కడికి వచ్చి భక్తి చేస్తున్నట్టు వాక్యం వేసినట్టు మీకు కనిపిస్తారు, కానీ ఇంటికి వెళ్తే అందరూ మామూలేనండి. మాట్లాడితే మీ కళ్ళకి నేను ఒక్కనే కనిపిస్తాను, ఇంకెవరూ కనిపించరు. ఇది మూడోసారి నన్ను ఇలా నిలదీయడం. ఏదో పోనీలేని ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత భారమైనా చర్చకు వస్తుంటే, అయినా మీరు నన్ను ఇలా ప్రశ్నించడం బాధపడిన ఏం బాగోలేదు పాస్టర్ గారు. ఇంకోసారి నన్ను ఇలా అడిగారు అనుకోండి పాస్టర్ గారు, చర్చి కూడా మానేస్తారు, నా వల్ల కాదు పాస్టర్ గారు. అయినా నన్ను ఒక్కడే పట్టుకుంటారేంటి పాస్టర్ గారు మీరు? వస్తుంటే దారిలో వినయ్ కనిపించాడండి. వినయ్ మీరు అనుకున్నంత మంచోడేం కాదండి. ఇప్పుడు ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నాడంట. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాడంట. ఒప్పుకోలేదనుకోండి, అమ్మాయిని తీసుకుని కూడా వెళ్ళిపోతాడంట. అలాంటి వాళ్ళని ఏం అడగరు మీరు. వస్తారు ఇప్పుడు మీరు? రండి వెళ్దాం. పదండి వెళ్దాం. హలో, చెప్పు బుజ్జి. ఇంకెప్పుడు నేనే చెప్పాలా? టిఫిన్ చేసావా? ఉప్మానా? తెల్లనొక ఎర్రనొక? రాళ్ళు ఏమైనా వచ్చినాయా? తెల్లయ్యా నల్లయ్యా? తమ్ముడు, నేను మళ్ళీ చేస్తుండ. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు, ప్రెసిడెంట్. వందనాలు రా. తమ్ముడు, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేయట్లేదన్నా. నిజమేనా? నిజంగా ఫ్రెండ్తోనే మాట్లాడుతున్నా. కావాలంటే చేయమంటారా? మాట్లాడతారా? వద్దు వద్దు వద్దు. పర్వాలేదు తమ్ముడు. ఎందుకు పాస్టర్ గారు 10 సార్లు నన్ను అనుమానంగా అడుగుతున్నారు? ఈ మధ్య లోక ప్రేమలో పడ్డావని తెలిసింది. లేదు, నేను దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించలేదు. నాకు ఏదైనా దేవుని తర్వాతే. ఏయ్, నువ్వే కదరా ప్రేమించానని చెప్పావు. ఎవరు అడ్డొచ్చినా ప్రేమ వివాహం చేసుకుంటానన్నా. ఓహో, పాస్టర్ గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారా అనుకుంటున్నాను. తమరు జారేసారి ఈ మాట. ఎల్లవా, నా గురించి చెప్పేసావా? మరి నీ గురించి చెప్పుకోపోయావా? ఈ మధ్య 4 జివ్వమంటుంది. సాయంత్రం తాగకపోతే ఉండలేకపోతున్నాను. ఏదో అప్పుడప్పుడు దాక్షరాసం పుచ్చుకుంటున్నానని చెప్పపోయావా? ఎందుకు తమ్ముడు నా ముందు భక్తి చేస్తున్నట్టు నటించడం, లోకంలో శరీరానుసారంగా జీవించడం? దేవుణ్ణి నమ్ముకోమని ఎవరన్నా మిమ్మల్ని బలవంతం చేశారా? ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నారు? ఎవరి కోసం భక్తి చేస్తున్నారు మీరు? ఎందుకు ఇలా నటిస్తూ దేవుడి నామానికి అవమానం తీసుకొస్తున్నారు? ఇలా మనుషుల కొరకు భక్తి చేస్తే దేవునికి మహిమ రాదు, పరిశుద్ధాత్మకు దుఃఖాన్ని కలగజేస్తాం. ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థించే ఆత్మీయులకు సంతోషాన్ని కలిగించలేవు. యేసయ్య విలువైన రక్తంతో మనల్ని కొన్నాడనే ఈ దేహంతో దేవునికి మహిమ కలిగించే కార్యాలు చెయ్యాలని తెలిసి కూడా ఎందుకు బ్రదర్ ఆయన గాయాల్లో వేలు పెట్టి రేపడం? దేవుని సంఘమైన మనం ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ దేవుని గాయాలను మరలా రేపుతూ
ఆయన శిలువ త్యాగానికి శత్రువులుగా విరోధులుగా ఉంటామే తప్ప ఆయనకి ఏమాత్రం సంతోషాన్ని కలిగించలేము. క్రీస్తులోనికొచ్చిన మొదటి బ్రతుకులే దూరమైపోయాయి, విడిచి వచ్చిన ప్రాచీన బ్రతుకులే చేరువైపోయాయి. ప్రేమలు పోయాయి, పగలే పెరిగాయి, మాటలు పెరిగాయి, చేతలు తగ్గాయి. మాటలలో ప్రేమ అది పెద్ద డ్రామా, మంటి పెంకు మీద వెండి పూతకామా. మాటలలో ప్రేమ అది పెద్ద డ్రామా, మంటి పెంకు మీద వెండి పూతకామా. తరిగిపోతుంది కాలము, మారవలసినది ఇదే సమయము. క్రీస్తులోనికొచ్చిన మొదటి బ్రతుకులే దూరమైపోయాయి. ఒకనాడు కక్కిన పాత రోత జీవితం మరలా భుజించే కుక్కలాంటి మనుషులం. పరుగున వస్తుంది ప్రభుదినం, మారకపోతే ఇది తుది దినం. పరుగున వస్తుంది ప్రభుదినం, మారకపోతే ఇది తుది దినం. బ్రదర్, బ్రతికితే దేవుళ్ళు బ్రతకండి, లేకపోతే లోకంలో కలిసిపోండి. రెండు రకాలుగా బ్రతకొద్దు బ్రదర్, రెండు రకాలుగా బ్రతకొద్దు బ్రదర్. అది ఏమాత్రం మంచిది కాదు. చూడు మిత్రమా, పనిలేని ఆ రోజుల్లో, కష్టాల కొలిమిలో కాలిపోతున్న ఆ దినాల్లో నీవు దేవుని కొరకు ఒక నిప్పు రవ్వలా, పదును పెట్టబడిన గండ్రగొడ్డల్లా ఉండేవాడవు. ప్రార్థనంటే ప్రాణం పెట్టేవాడవు, సువార్తంటే పరుగులు తీసేవాడవు, పరిచర్య అంటే చాలు పనులు పక్కన పెట్టి పరవశించేవాడవు. అలా ఉన్న నిన్ను చూసి దేవుడు ఆ రోజుల్లో గర్వించాడు. అన్నీ ఇచ్చి అందలం ఎక్కించాలని, ఆశీర్వాదాలతో నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేయాలని ఆయన ఎన్నో కార్యాలు చేయడం ప్రారంభించాడు. అందుకే ఆయన నీ ఒంటికి బలమిచ్చాడు, నీ పనికి ఫలమిచ్చాడు, సేవలో వాడబడ్డానికి వరమిచ్చాడు. అన్నీ ఇచ్చాక, అన్నీ వచ్చాక మరింత మండాల్సిన నీవు ఆగిపోయావు, ఆరిపోయావు, ఓడిపోయావు, చివరికి కూలిపోయావు. ఒకప్పటి ప్రార్థన, ఒకప్పటి ఆశ, ఒకప్పటి మంట, ఆ ప్రతిష్ట, వైరాగ్యాలు కాలంతో పాటు కరిగిపోయాయి. మిత్రమా, ఒక్కసారి ఆలోచన చే. మత్తయి సువార్త 24:13 అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. ప్రసంగి గ్రంథం 7:8 కార్యారంభము కంటే కార్యాంతం మేలు. యోబు గ్రంథం 8:7 నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. హెబ్రీలకు రాసిన పత్రిక 10:26-27 మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఓ మిత్రమా, పాడైపోయిన దావీదు గుడారాన్ని కట్టిన దేవుడు మన దేవుడు. తిరిగి నిన్ను మరలా అంటుకట్టుటకు కూడా సామర్థ్యం కలిగిన వాడు ఆ దేవుడే. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఒకసారి వెలిగింపబడిన నీవు, సంఘంలో మూలస్తంభంగా ఉన్న నీవు, ప్రార్థన అగ్నితో రగిలిపోయిన నీవు మరలా ఎందుకు మండకూడదు? ఆ మునుపటి మహిమ, మునుపటి జీవాన్ని ఎందుకు స్వతంత్రించుకోకూడదు? ఆలోచించు, ఆలోచించు మిత్రమా, ఇదే అనుకూలమైన సమయం.